ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం జనవరి 19 ప్రభుదినం. నేటి మన ధ్యాన లేఖనం యెషయా గ్రంథం 11వ అధ్యాయం 3-4 వచనాలు. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. కంటి చూపును బట్టి ఆయన తీర్పు తీర్చడు. తాను వినుదాన్ని బట్టి విమర్శ చేయడు. నీతిని బట్టి బేదలకు తీర్పు తీర్చును. భూ నివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయును. వ్యాఖ్యాన అంశం ఆయన రాజుగా గల రాజ్యము, 2వ భాగం. వ్యాఖ్యాన అంశం ఆయన రాజుగా గల రాజ్యము, 2వ భాగం. వ్యాఖ్యానం: యెషయా గ్రంథం 11వ అధ్యాయం 6-9 వచనాల్లో స్తుతిపాత్రుడైన మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క ఆనందదాయకమైన 1000 ఏళ్ల రాజ్య పరిపాలన ఆరంభమైనది. చూడండి. తోడేలు గొర్రె పిల్ల యొద్ద వాసము చేయును, చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొనును, దూడయు కొదమ సింహమును పెంచబడిన కోడెయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. ఆహా, ఏం తోలును? తోడేలును, చిరుతపులిని, కొదమ సింహమును తోలును. సమస్తమును సృజించిన క్రీస్తు నిశ్చయముగా వాటిని, వాటి స్వభావాన్ని మారుస్తాడు. ఆ 1000 ఏండ్ల రాజ్య పరిపాలన కాలంలో అలా చేస్తాడు. చంటిబిడ్డ నాగుపాము పుట్ట యొద్ద ఆడుకొనును, పాము కంటి పాపను తన వేలితో ముట్టుకొనును. నాగుపాము, మిడినాగు మరణకరమైన విష పురుగులని మనకు తెలుసు. అయితే ఇక్కడ ఈ అధ్యాయంలో రాబో కాలంలో పాలు విడిచిన పిల్ల నాగుపాము పుట్ట మీద చెయ్యి చాచి ఆడుకొనడం చూస్తున్నాం. నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హాని చేయదు, నాశనం చేయదు. అంతవరకు ఆనందంగానే ఉంది. కానీ అప్పుడు భూలోకం ఎలా ఉంటుంది? సముద్ర జలముతో నిండి ఉన్నట్లుగా లోకము యెహోవాను గూర్చిన జ్ఞానంతో నిండి ఉంటుంది. రాబోయే ఆ రాజ్యంలో క్రీస్తు రాజుగా గల 1000 ఏళ్ల రాజ్య కాలంలో యెహోవా జ్ఞానం లోకమంతా నిండి ఉంటుంది. ఆ 1000 సంవత్సరాల క్రీస్తు పరిపాలనలో సంపూర్ణమైన సమాధానం ఉంటుంది. మరొక్కసారి యెషయా గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనం చదవండి. పూర్వం ఐగుప్తు నుండి ఇశ్రాయేలీయులు ఎలా విడుదల పొందారో ఆశ్చర్యకరమైన ఆ విమోచన చరిత్ర చదవండి. నిర్గమకాండం 15వ అధ్యాయంలోని పాట మోషేయు ఇశ్రాయేలీయులను పాడారంటే ఆశ్చర్యంతో ఆలోచించాల్సిన పని లేదు. యెషయా గ్రంథం 11:11ను, ఆ తరువాత ఉన్న వచనాలను పఠించడానికి బద్ధకంగా ఉందా? ఈ కథ అంతా నిజానికి ఇశ్రాయేలు జనాంగానికి సంబంధించినది. అయితే అప్పటికి సంఘం మేఘములలో ప్రభువుని ఎదుర్కొనుటకు కొనిపోబడి ఉంటుంది. కనుక 1000 ఏండ్ల రాజ్య కాలంలో ప్రభువుతో కూడా పరిపాలన చేస్తుంది. భూమి యొక్క 4 దిక్కుల నుండి ఇశ్రాయేలు వారిని, యోధా వారిని ప్రభువు ఎలా సమకూర్చుతాడో యెషయా తెలియజేస్తున్నాడు. క్రైస్తవులమైన మనం మనస్సులో ఆయన ప్రజలను గూర్చిన ఆలోచన కలిగి ఉందాం. రాబో కాలంలో వారు వచ్చుటకు రాజమార్గం ఉంటుంది. అష్షూరు నుండి వచ్చు ఆయన ప్రజల శేషమునకు రాజ్యమార్గముండును అని యెషయా గ్రంథం 11:16 వచనం చెబుతోంది. అవును, తమ దేవుడైన యెహోవాకు భూమి మీద ప్రత్యేకింపబడిన ఒక జనం ఉంటుంది. ఆ జనం విమోచింపబడిన ఇశ్రాయేలీయులు. వారందరూ ఒకరితోనొకరు సమాధానంగా ఉంటారు. ఇప్పటికి ఎందరో ఇశ్రాయేలీయులు చేరుకొని ఉన్నారు. ఇశ్రాయేలు రాజ్యము ఏర్పరచుకొని ఉన్నారు. గమనించండి, రాజ్యము అంటే సంఘం కాదు, సంఘము అంటే రాజ్యము కాదు. తమరు యేసుక్రీస్తు నమ్ముకున్నారా? అలాగైతే మీరు రక్షింపబడి ఉన్నారు, సంఘంలో ఉన్నారు. మీరు నమ్మకపోతే రక్షింపబడకే ఉన్నారు. మీరు సంఘంలో లేరు, రాజ్యంలో ఉండరు. నరకాగ్ని మీ కొరకు కాచుకొని ఉంది. ఇప్పుడే నమ్మండి యేసు ప్రభువును. నరకము తప్పించుకొనండి. రక్షణానుభవం గలవారై ఆనందిస్తూ ప్రభువు రాకడకు సిద్ధంగా ఉండండి. ఆయన ఏ క్షణమైనను సంఘం కొరకు రావచ్చు. యేసు ప్రభువును ఆశ్రయించిన వారందరూ ధన్యులు. సహోదరుడు ఎం. డేవిడ్సన్. శుభములతో వందనాలు.